నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల నగారం మోగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్కి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దేవరకర్ద, భూత్పూర్ మున్సిపాలిటీలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి ఉన్నారు. మాట్లాడదు సరే, మున్సిపల్ నోటిఫికేషన్, కార్పొరేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎలాంటి ఏర్పాటు చేసి మాకు ఈ యొక్క మహబూబ్ నగర్ పురపాలక కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను ఒక్కొక్క మూడు డివిజన్లు కలిసి ఒక ఆర్ఓను, మొత్తం 20 మంది ఆర్ఓలను అపాయింట్ చేసినాం. ఆర్ఓలను కూడా అపాయింట్ చేసినాం. ఇక్కడ మా ఆఫీసులో 8 రూములలో ఈ యొక్క నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి సదుపాయాలు కల్పించినాము. అందరూ కూడా ఇక్కడ నామినేషన్లు వచ్చి దాఖలు చేయవచ్చు. అది మేము ముందు పక్కనే ఆఫీస్ ముందరనే మేము ఒక బోర్డు కూడా పెట్టినాము. ఎవరెవరు ఎక్కడెక్కడ పోయి నామినేషన్ వేయాలో కూడా దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ వార్డులోకి వెళ్ళి ఆ కౌంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి నామినేషన్ సమర్పించవలసి కోరుచున్నాం. నామినేషన్ ప్రక్రియ ఎప్పటి నుండి ఎప్పటి వరకు సార్? ఈరోజు 28వ తారీఖు 10 గంటల నుంచి మళ్ళీ 30 తారీఖు 5 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం 10 నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం పడతాయి. నామినేషన్కి సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎంతమంది నియమించారు? మొత్తం 20 మంది ఆర్ఓలు, 20 మంది ఏఆర్ఓలను నియమించాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి ఏది ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి తీసివే ఏర్పాట్లు ఏమన్నా చేశారు? ఆల్రెడీ టీంలు తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం ఎక్కడ ఫ్లెక్సీలను కూడా అన్ని పీకేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు ఫ్లెక్సీలు పెట్టడానికి లేదు. ఏదైనా పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేయాలి. నామినేషన్కి వచ్చేటటువంటి వ్యక్తికి, అభ్యర్థికి ఎటువంటి ప్రతిపాదన ఉండాలి? వాళ్ళకు ఉండేటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి? నామినేషన్ వేయాల్సిన వ్యక్తి ఈ యొక్క కార్పొరేషన్లో ఓటర్ అయి ఉండాలి. తర్వాత అతను ఏ వార్డులో పనిచేస్తాడో ఆ వార్డులో ప్రతిపాదించే వ్యక్తి ఖచ్చితంగా ఆ వార్డు వ్యక్తి అయి ఉండాలి. అతను ప్రతిపాదించిన వ్యక్తి కూడా నామినేషన్ సమర్పించవచ్చు, లేదంటే డైరెక్ట్గా క్యాండిడేట్ అయినా వచ్చి సమర్పించవచ్చు. కానీ దాంట్లో డిక్లరేషన్స్, చెక్ లిస్ట్ ఎన్ని కూడా ఫిల్అప్ చేయాలి. అది నేరానికి సంబంధించిన కూడా చరిత్రను కూడా దాంట్లో తెలియజేయాల్సిందే కోరుతుంది. కేవలం 60 డివిజన్లకు సంబంధించి ఇక్కడ కార్పొరేషన్లో మాత్రమే సెంటర్లు ఏర్పాటు చేశారా, లేదంటే ఎక్కడైనా సెంటర్లు ఏర్పాటు చేశారా? మొత్తం 60 డివిజన్లకు ఇక్కడే మున్సిపల్ ఆఫీసులో చేయడం జరిగింది. అభ్యర్థులకు ఏం చెప్పబోతుంది సార్ కార్పొరేషన్కి సంబంధించి? ఎవరైనా సరే వచ్చి పోటీ చేయవచ్చు. ఇది మొత్తానికి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికల యొక్క ప్రక్రియ గారు ప్రారంభమైంది. అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దేవరకర్ద, భూత్పూర్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.